మనలో చాలామంది నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నా టైం ఎందుకు బాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ చిన్న కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక చిన్న పనిముట్ల బాక్సులో మేకు సుత్తి పక్కపక్కనే ఉండేవి. ప్రతిసారి సుత్తే మేకును బలంగా కొడుతూ ఉండేది. మేకు బాధతో అనుకునేది, ఎందుకు నన్ను ఎప్పుడు ఇంతగా కొడుతున్నావు? నన్ను నొప్పించడమే నీ పని అనుకుంటున్నావా అని తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేది. సుత్తి మృదువుగా నవ్వి చెప్పింది, మేకు, నేను నిన్ను కొడుతున్నానని అనిపిస్తున్నా, కానీ నిజానికి నిన్ను బలంగా నిలబెట్టడానికి ఇలా చేస్తున్నాను. నువ్వు గట్టిగా నిలబడకపోతేనే నిన్ను నమ్ముకున్న వారు బిందాస్గా ఉంటారు. నిన్ను నొప్పిస్తున్నట్లు అనిపించేది నిజానికి నీ శక్తిని, నీ విలువను పెంచే ప్రక్రియ అని సుత్తి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నిన్ను కొట్టే సమయంలో నాకు కూడా నొప్పి పెడుతుంది. అయినా నేను ఈ పనిని చేస్తున్నాను అని సుత్తి చెబుతుంది. సుత్తి మాటలు విన్న మేకు ఆలోచించి, అవును, నేను ఓపికగా ఉండకపోతే ఎవరికి ఉపయోగపడను. నాకు కొద్దిగా నొప్పైనా చివరికి నేను ఉపయోగపడతాను. నన్ను నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటారు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. తర్వాతసారి సుత్తి కొట్టినప్పుడు మేకు బాధపడలేదు. బదులు నేను నిలబడుతున్నాను, నా వల్ల ఇంకొందరికి ఉపయోగం కలుగుతుంది అని ఆనందించింది. సహనమే తన అసలైన శక్తి అని తెలుసుకుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు, ఒత్తిళ్లు వస్తాయి. అవి మనల్ని నొప్పించేవిగా అనిపించినా నిజానికి మనల్ని మరింత బలంగా, స్థిరంగా మార్చుతాయి. సహనం కష్టాన్ని భరించడం చివరికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు తాత్కాలికం, కానీ మన శక్తిని పెంచుతాయి. సహనంతో ఉంటే మనం అందరికీ ఉపయోగించగలమనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.